ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసెట్ 2022 వెబ్ ఆప్షన్స్ అయితే నేను స్టార్ట్ అయ్యాయి కదా. సో దాని గురించి ఈరోజు వీడియోలో అనమాట. సో అందుకన్నా ముందు మన ఛానల్ నేను ఫస్ట్ చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పాలిటెక్నిక్ నుంచి ఏ వీడియో కావాలన్నా సరే కింద కామెంట్ చేసి నేను వీడియో చేయడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే పాలిటెక్నిక్ నుంచి ఎటువంటి అప్డేట్ చేసినా మన ఛానల్లో చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఎలా పెట్టాలన్నది మీకు ఒక చిన్న మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, మీకు మంచి ర్యాంక్ వస్తే కనుక కొన్ని గవర్నమెంట్ కాలేజ్ అనేసి ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ఫస్ట్ మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. మీకు ఒకవేళ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ భీమినిపట్నందే ఆ కాలేజే కావాలనుకోండి, మీకు ఏ బ్రాంచ్ వచ్చినా సరే పర్లేదు అనుకుంటే ఆ కాలేజెస్ ఫస్ట్ 5లో పెట్టేసి దాని పక్కన నేను ఇక్కడ చూడండి సిఎంఈ ఈసీ ఇచ్చారు ఒకరు. సో అలాగే మీ ఈ త్రిబుల్ అండ్ అలాగే మీకు ఇష్టం వచ్చిన బ్రాంచ్ అక్కడ అన్ని పెట్టేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మీకు నాకు ఈ బ్రాంచే కావాలి, ఏ కాలేజ్ వచ్చినా పర్లేదు అనుకుంటే మీరు కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ అయితే ప్రిపేర్ చేసుకుని ఉంచుకోండి. సో ఆ కాలేజ్లోని మీకు కావాల్సిన బ్రాంచే పెట్టండి. సో మెయిన్లీ ఒక 2 బ్రాంచెస్ మీద కాన్సన్ట్రేట్ ఉంటే బెటర్. ఎందుకంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ 5 కాలేజెసే పెట్టారు, కానీ 2 బ్రాంచెస్ పెట్టారు ఆ కాలేజ్లోనే. సో వాళ్ళకి ఏంటంటే ఆ కాలేజ్లో ఈ రెండిట్లో ఏ బ్రాంచ్ వచ్చినా సరే పర్లేదనమాట. మీ ర్యాంక్ బట్టి మీకు వచ్చే కాలేజెస్ ఏంటని మీకు తెలుసు కదా. ఒక 60 దాటి అలా ఉంటే వాళ్ళకి ఎలాగో గవర్నమెంట్ రావడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి మీకు తెలిసిన కాలేజెస్ అయితే లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. సో దాని తర్వాత మీరు ఈ స్టెప్స్ని అయితే మాత్రం ఫాలో అవ్వండి. ఇప్పుడు చెప్పాను కదా, మీకు ఇష్టమైన బ్రాంచే కావాలనుకుంటే అన్ని కాలేజెస్ పెట్టేయండి. అండ్ అలాగే మీకు ఇష్టమైన కాలేజే కావాలనుకుంటే ఆ కాలేజ్ ఎక్కువ సార్లు పెట్టి అండ్ అలాగే అక్కడ ఉన్న బ్రాంచెస్ అన్నీ కూడా మీరు లిస్ట్లో పెట్టండి. సో మీరు మీ ర్యాంక్కి ఏ కాలేజ్ బెటర్ అన్నది చూస్ చేసుకోండి. సో ఇదన్నమాట వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి.